మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక సైకాలజిస్ట్ శ్రావ్య గారు అని, వైజాగ్ నుంచి. నేను తనది ఇన్స్టాలో రీల్స్ చూశానండి, చాలా చక్కగా చెప్తారనమాట. సో నాకు అప్పుడు అనిపించింది బోల్డ్ అనే టాపిక్స్ శ్రావ్య గారితో చెయ్యొచ్చు అని చెప్పి నేను ఇన్స్టాలో పాపం మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చారు. సో అలా అలా కాంటాక్ట్లోకి వచ్చేసారు. ఈరోజు మన ముందుకు వచ్చారు. బోల్డ్ అనే టాపిక్స్ మనం సైకలాజికల్ పరంగా శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రావ్య గారు. నమస్తే రాధా గారు. మన దగ్గర సైకాలజిస్ట్ శ్రావ్య గారు ఉన్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో సూసైడ్లు ఎక్కువ చేసుకుంటున్నారండి. ముఖ్యంగా చూసుకుంటే మొన్న నల్గొండలో బ్యాంక్ మేనేజర్ది బాగా అందరికీ తెలిసిపోయింది. అంటే ఆయన నన్ను చావు పిలుస్తుంది అని పరిగెట్టుకుంటూ వెళ్ళి చనిపోయారు. ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఆయనే చెప్తున్నాడు. నా భార్యతో ప్రాబ్లం లేదు, నా పిల్లలతో ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, బట్ ఎందుకు చావు పిలుస్తుంది? సైకలాజికల్గా వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారో ఒకసారి శ్రావ్యాన్ని అడిగి తెలుసుకుందాం. సో శ్రావ్య గారు, సూసైడ్ కి రకరకాల కారణాలు ఉంటాయి. అవునండి. అప్పులు ఎక్కువ చేసి, బెట్టింగ్ యాప్స్ లో పెట్టేసి, లేకపోతే భార్య సతాయిస్తుంది, భర్త సతాయిస్తున్నాడు, రకరకాలుగా. ఇది మాత్రం చాలా విచిత్రంగా ఉందండి. చావు నన్ను పిలుస్తుంది అని వెళ్ళి అన్యాయంగా అంత 36 years ఆయనకు అంతే. ఆ బ్యాంక్ మేనేజర్ కి నిజంగా ఏంటి చావు అనేది నిజంగా పిలుస్తుందా? అంత పరిగెట్టుకుంటూ వెళ్తారా? అవతల వాళ్ళు చనిపోతేనే మనకు దడబుడుతుంది. అవునండి. అలాంటి మన చావుకు మనం పరిగెట్టడం అంటే అది అమ్మో, ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతుంది. మీరు నాకు పంపించిన ఆ వీడియో చూసానండి. ఆయన ఏంటంటే చావు నన్ను పిలుస్తుంది అని రిపీటెడ్ గా చెప్పడం జరిగింది. ఇదేంటంటే టిపికల్ సూసైడ్ ఐడియేషన్ అండి. ఇది ఎందుకు వస్తుంది అని అంటే, ఒకటి ఆయన నా మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు అనేది మెన్షన్ చేశారు. ఆయన డిప్రెషన్లో ఉన్నారంటే, ఆయన క్లినికల్ డిప్రెషన్లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇంకొకటి అండి, మన సొసైటీలో ఏంటి అని అంటే, సూసైడ్ అనగానే వీక్ మైండెడ్ పీపుల్ చేస్తారు అనేది ఒకటి ఉందండి. సూసైడ్ చేసుకోవడానికి చాలా గట్స్ కావాలి. ఇంకొకటి అంటే, ఇలా సూసైడ్ చేసుకున్నాడు అని అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేదు మనీ రిలేటెడ్ థింగ్స్, లేదు ఏదో స్ట్రెస్డ్ ఉన్నాడు. సో సూసైడ్కి దానికి అంటే ఎక్స్టర్నల్ రీజన్సే ఉండాలి అనేది ఎప్పుడు లేదండి. ఇంకేంటంటే, డిప్రెషన్ అనేది ఏదో డిప్రెషన్ రావడం కానీ, సూసైడల్ థాట్స్ కానీ ఏదో ఒక్క ఇన్సిడెంట్తో జరగదండి. ఆయనకి ఏదో ఒక విషయం సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతుంది. లేదు క్రానిక్ స్ట్రెస్ కూడా అవ్వచ్చండి. బ్యాంక్ ఎంప్లాయీస్ మనం చాలా మంది చూస్తున్నాం అండి, హార్ట్ అటాక్ వచ్చి పడిపోతున్నారు. ఇది క్రానిక్ స్ట్రెస్ వల్ల కూడా అవ్వచ్చండి. అంటే క్రానిక్ స్ట్రెస్ అంటే రిపీటెడ్ స్ట్రెస్ అనమాట. బ్రేక్ లేకుండా సంవత్సరాల పాటు స్ట్రెస్డ్గా ఉండడం వల్ల కూడాను అవ్వచ్చండి. ఇంకొకటి అండి, మనం వీళ్ళని గుర్తించవచ్చండి, కొంచెం ఎర్లీగానే గుర్తించవచ్చు. ఎలా అంటే, ఈ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒకటి మెంటల్ ప్రిపేర్ అయిపోతారండి. ఈ డెత్ ఈజ్ కాలింగ్ మీ, అది లాస్ట్ స్టేజ్. అది మెంటల్ ప్రిపరేషన్ ఏంటి, నేను చనిపోతాను అనే ఒక మెంటల్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు వీళ్ళకి టీవీలో ఒక డెత్ సీన్ వచ్చినా, ఎవరో తెలియని వాళ్ళు చనిపోయినా, ఈవెన్ రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోయినా చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతారండి. ఎందుకు? మెంటల్ ప్రిపరేషన్, నేను కూడా చచ్చిపోతాను కదా రేపు పొద్దున్న అనే ఒక మెంటల్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఉంటుంది వాళ్ళు. అవన్నీ తలుచుకుంటారు, అవన్నీ ట్రిగ్గర్ అయిపోతారు. ఇదొక ఎర్లీ సైన్ అండి. ఇంకొకటి పడుకోరండి, స్లీప్ సరిగ్గా ఉండదు, అది కూడా ఎర్లీ సైన్. ఎపటైట్ అండి, నిద్ర ఒకటి పోతుంది, సరిగ్గా పడుకోరు. ఆకలి కొంతమందికి పోతుంది, కొంతమంది అతిగా తింటారండి. జస్ట్ డైవర్ట్ అవ్వడం కోసం అతిగా తినేస్తూ ఉంటారు కొంతమంది. మోస్ట్లీ కేసెస్ ఏమవుతుంది అని అంటే, ఎపటైట్ పోవడం వల్ల ఆకలి చచ్చిపోతుంది. ఈ కేసెస్ ఇలా ఉంటాయండి. ఇంకొకటి అండి, మీకు చాలా హోప్లెస్గా కనిపిస్తారండి. అంటే ఇంకా ఏం లేదు నా జీవితంలో, ఇంకేం లేదు, అయిపోయింది ఇంకా ఇది అన్నట్టు అయిపోతారు. ఆ మూమెంట్లో అండి, అంటే ఇది ఈయనకి జరగలేదు కదా అని నేను చెప్పడం కాదండి, అట్లీస్ట్ ఎందుకు అలా ఉన్నావు, ఏమైనా పర్వాలేదు మేము ఉన్నాం కదా అనే అష్యూరెన్స్ ఇవ్వాలండి. ఇంకొకటండి, చెప్తారండి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని కొంతమంది చెప్తా ఉంటారు. వైఫ్లు కానీ లేకపోతే అమ్మ కానీ ఎలా రియాక్ట్ అవుతారండి, పెద్ద కళ్ళు చేసి మేము ఏమైపోవాలి అని అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ మేమేమైపోవాలి అనే కంటే, నువ్వు వెళ్ళిపోతే నీ లాస్ మాకు మేము తట్టుకోలేం, ఇలా చెప్పండి.
నువ్వు చచ్చిపోవడం వల్ల రోడ్డు మీద పడిపోతాం ఇది కాదు. ఆ మనిషి ఒక పర్సన్ వాల్యూ ఉంటుంది కదా. రైట్, ఖచ్చితంగా. నువ్వు వెళ్ళిపోతే మేము రోడ్డున పడిపోతాం అనే కంటే నువ్వు లేకపోతే మేము ఉండలేము, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వైఫ్ కనుక ఈ అష్యూరెన్స్ ఏమైనా మనం చూసుకుందాం నేను చెప్పగలిగితే చాలండి. ఆ 1 మూమెంట్ వాళ్ళని ఆపుతుందేమో, ఆ అష్యూరెన్స్ ఆపుతుందేమో. నేను ఒక కేసు చూసానండి. ఆయన హెల్త్ పాడైంది సమ్ కేసెస్ వల్ల. వాళ్ళ వైఫ్ నాతో చెప్పారండి, ఈవెన్ దో మాకు తెలుసండి ఆయన చనిపోతాడని మాకు తెలుసు, కానీ ఏదో కోల్పోయినట్టు ఉంటున్నాడు. నా బ్రదర్ వచ్చి ఏం భయపడకు, అక్కని నేను చూసుకుంటా, పిల్లల్ని నేను చూసుకుంటా అనేటప్పటికి ఆ రోజు ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చనిపోయారు ఆయన. జస్ట్ ఒక అష్యూరెన్స్ ఒక మనిషిని ఎంతలా మారుస్తుందో చూడండి. ఏం లేదండి, మాటలు జస్ట్ మేము ఉన్నాం అని చెప్పండి చాలు. నిజంగా మీరు అన్నది 100% కరెక్ట్ అండి. ఏది వచ్చినా మనం తట్టుకుంటాం, ఇద్దరం కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని చెప్పే ధైర్యం. బట్ ఇంట్లో వాళ్ళకి అర్థం అవుతుంది అంటారా? అంటే వీళ్ళ సింటమ్స్ ఇంట్లో వాళ్ళు అదే అండి, ఈ అలా డల్ గా ఉన్నప్పుడు ఏమైపోతుంది జడ్జిమెంట్ పాస్ చేయకూడదండి. ఒకటి ఆ కండిషన్ అర్థం చేసుకోవాలి. ఒక మనిషి కొద్ది రోజుల నుండి నిద్ర లేదు, ఓకే, చాలా ఏదో కోల్పోయినట్టు ఉంటున్నాడు, ఫుడ్ సరిగ్గా తినట్లేదు, చచ్చిపోదాం అనే సిగ్నల్స్ ఇచ్చాడేమో ఇంట్లో. ఈ కేసు అని కాదండి, నేను మామూలుగా చెప్తున్నా. అలా ఇచ్చినప్పుడు మన సైడ్ నుండి రియాక్షన్ షాక్ అవ్వకూడదండి. ఆ మనిషి ఎందుకు అంతలా అయిపోయాడు, చచ్చిపోదాం అనుకునేంత డెసిషన్ ఇప్పుడు ఫ్యామిలీ ఇమీడియట్ గా మేమేమైనా చేసేస్తున్నామా అని ఇమీడియట్ గా వాళ్ళ మీద తీసేసుకుంటారండి. లేకపోతే మేమేం తక్కువ చేసేస్తున్నాం, లేకపోతే మా నుంచి ఏదైనా తక్కువ జరుగుతుందా అనేది కాకుండా అతను ఒక ఇండివిజువల్ పర్సన్ గా ఆయనకి కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఆయనకి కొన్ని స్ట్రెస్ కానీ, ఆయనకి ఏదో ఒకటి ఉంటుంది కదా అండి. ఇన్స్టెడ్ ఆఫ్ మన ఆడవాళ్ళ రియాక్షన్ మనకి తెలిసిందే అండి. ఇమీడియట్ గా పెద్ద కళ్ళు చేసి అలాగేలాగా ఆ ఆలోచన ఏంటి, మేము రోడ్డు మీద పడిపోతాం, ఇన్స్టెడ్ ఆఫ్ రోడ్డు మీద పడిపోతాం అనే కంటే ఆ మనిషి పోతే ఎంత లాసో అనేది చెప్పగలగాలండి. రైట్, అది ఇంపార్టెంట్. మీరు చనిపోతే మేము రోడ్డు పడిపోతాము, లేకపోతే పిల్లల్ని ఎలా చూస్తారు, ఇవి కాదు. ఆ మనిషి ఒక వాల్యూ ఉంటది కదా, డబ్బులే కాదు కదా, ఆ మనిషికి ఒక వాల్యూ ఉంటుంది కదా, అది మాట్లాడాలి. కరెక్ట్ గా చెప్పారండి. నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు ఒంటరిగా ఎక్కువగా ఉంటారేమో అనిపిస్తుందండి. ఆ ఒంటరితనం కూడా ఇంట్లో అది అర్థం అబ్జర్వ్ చేసుకోకపోవడం చేయాలి కదా. వల్లనండి, అంతేనా? ఇంట్లో జడ్జిమెంట్ ఇవ్వడం వలన కానీ, ఇంట్లో సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కానీ. దీనికండి నన్ను అడిగితే ఈ ఆఫీసుల్లో కానీ, లేకపోతే ఈ ఐటీ కంపెనీస్, బ్యాంక్స్ లో కానీ మంత్లీ ఒక్కసారైనా ఈ కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టడం కానీ, లేదు ఇవి అవి ఆఫీస్ కంపెనీలే చేయక్కర్లేదండి. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వక్కర్లే. మెంటల్ హెల్త్ అనేటప్పుడు మీరు మాకు జస్ట్ ఒక కాల్ చేసినా సరిపోతుంది కదా. ఒక్క మాట, ఒక్క అష్యూరెన్స్ మిమ్మల్ని చనిపోకుండా ఆగేలాంటి డెసిషన్ ఆపొచ్చు కదండి. రైట్, కరెక్ట్. ఆ అష్యూరెన్స్ మా నుంచి రావచ్చేమో, మీరు ఎప్పటి నుంచో వినలేని మాటలు మేము ఇస్తామేమో. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఇంట్లో వాళ్ళని చెప్తే విననప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కసారి డాక్టర్లను, సైకాలజిస్ట్లను కలిస్తే మాత్రం మీరు అన్నట్టు ఒక్క కాల్తో ఒక లైఫ్ ని ఇవ్వచ్చు. యా అండి, ఒక జీవితాన్ని చెప్పలేము, బతుకుతారేమో, వాళ్ళకి ఆలోచన పోతుందేమో, బట్ మనమంటూ ప్రయత్నించాలి కదా. సో నిజంగా అండి, శ్రావ్య గారు చెప్పినట్లు సింటమ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి సూసైడ్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి. అది మనం అబ్జర్వ్ చేయాలి. తను అన్నట్టు డబ్బు కోసం కాదు, రోడ్డున పడిపోతా ఇది కాదు, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నది వాళ్ళకి ఎప్పుడైతే మనం చెప్తామో, మీరు అన్నట్టు నిజంగా నాకు అదే అనిపిస్తుంది. మీ కళ్ళలో నీరు వచ్చే చూసాను. యా, రియల్లీ ఇది చాలా ఎమోషనల్ అనుకుంటాం. కానీ అంటే ఏమైపోతుందంటే అన్నీ ఉన్న వాళ్ళకి ప్రాణం విలువ తెలీదు శ్రావ్య గారు. హెల్త్ ఉండి, డబ్బులుండి, ఎప్పుడైతే ఇవి మైనస్ అయితే చూడండి, హెల్త్ లేని వాళ్ళు బతకాలని ఆరాట పడుతూ ఉంటారు. దేవుడు అన్ని ఇచ్చిన వాళ్ళు బతకండ్రా బాబోయ్. ఎలాగో పెద్ద పెద్ద జబ్బులు వచ్చి బ్రతకలేని, గ్యారంటీ లేని లైఫ్ లో కూడా బ్రతికి పోరాడుతున్న వాళ్ళని చూసైనా కనీసం భగవంతుడు మనకి ఇవన్నీ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి దయచేసి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ప్రాణాలని కాపాడుకోండి. థ్యాంక్ యూ శ్రావ్య. థ్యాంక్ యూ.